మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో గోధుమ పిండి కూడా పంపిణీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏపీలోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభం. గోధుమ పిండి ఈ విధంగా ప్యాకెట్లు అయితే తయారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఇవాల్టి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని కార్డుదారులకు ఒక కిలో గోధుమ పిండి రూ. 20 చొప్పున పిండి అందిస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు దాదాపు 1800 టన్నుల గోధుమలను కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రం తీసుకోలేదన్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి గోధుమలు తీసుకొని వాటిని మిల్లుల ద్వారా కాకుండా పాత పద్ధతిలో తిరగలి ద్వారా పిండి పట్టించి కార్డుదారులకు ఇస్తున్నామని చెప్పారు. దీనివల్ల గోధుమ పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో గోధుమ పిండి పంపిణీ విజయవంతమైతే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మెయిన్ ఈరోజు జిల్లా కేంద్రాల్లో అయితే పంపిణీ అయితే చేశారనమాట. అంటే ప్రతి జిల్లాలోని హెడ్ క్వార్టర్లో పంపిణీ చేశారు. తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోధుమ పిండి అయితే అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గోధుమ పిండి కూడా పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇది మనకు రేషన్ పంపిణీలో కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.